ఆసిఫాబాద్ జిల్లాలో జోరు వర్షాలతో ప్రాజెక్టులోకి నీళ్లు చేరుతూ ఉండటంతో రైతన్నలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కానీ ప్రాజెక్టు పరివాహక ప్రాంతంలో నివసించే ప్రజలు మాత్రం భయాందోళనకి గురవుతున్నారు. 3 ఏళ్లుగా కుంగిపోయిన ప్రాజెక్టులోకి వరద నీరు వస్తుంటే ఎప్పుడు ఏ ముప్పు ముచ్చుకొస్తుందో అనే భయం అక్కడి ప్రజల్లో వెంటాడుతోంది. కుంగిపోయిన ప్రాజెక్టును అధికారులు పట్టించుకోకపోవడంతో టార్ఫలిన్తో ప్రాజెక్టు కప్పి కాలం వెళ్లదీస్తున్నారు అక్కడి ప్రజలు. అస్తవ్యస్తగా నిర్వహణతో ఆసిఫాబాద్ జిల్లాలోని కొమరం భీం ప్రాజెక్టు ప్రమాద గంటికలు మోగిస్తోంది. అక్కడ ఆనకట్ట కుంగి 3 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు అధికారులు పట్టించుకోవట్లేదు. మరమ్మతుల జోలికి అస్సలు వెళ్లట్లేదు. వర్షాలతో అక్కడ కట్ట చివరి భాగం కూలడంతో పెద్ద టార్ఫలిన్ కవర్ కప్పి అధికారులు మమా అనిపిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. జనరేటర్లతో నిర్వహణను నెట్టుకొస్తున్న అధికారులు వరద పోటెత్తితే ఎలా బయటపడాలనే విషయాన్ని మాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో అడా ప్రాజెక్టు ఏర్పాటు చేసి దాదాపుగా కొన్ని సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఆ ప్రాజెక్టు 10 టీఎంసీల నీటితోటి నిల్వ ఉంచాలని చెప్పేసి ఉన్నప్పటికీ వర్షాకాలం ఎక్కువ కావడం వల్ల మొత్తం కూడా ప్లాస్టిక్ కవర్ తోటి ఆ ప్రాజెక్ట్ మొత్తం కూడా చుట్టూ కప్పి ఉంచినటువంటి పరిస్థితి అధికారులకు కనబడుతూ ఉన్నది. గతంలో చాలా సందర్భంలో మేము వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ వాటిపైన స్పందన లేదు. అట్లనే ఈ సంవత్సరం కూడా అదేవిధంగా కొనసాగుతూ ఉంది. ఇప్పుడు తీవ్రంగా వర్షాలు కూడా అధిక మోతాదులో పడుతున్నాయి కాబట్టి అది మొత్తం కూడా కొట్టుకుపోయే పరిస్థితి ఉన్నది కాబట్టి దాన్ని వెంటనే పూడ్చాలని చెప్పేసి మేము డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అధికారులు చొరవ తీసుకోవాలి. అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడా ఈ ప్రాజెక్టు పైన తాగునీరు సాగునీరు అందించే విధంగా ప్రత్యేక బడ్జెట్ కూడా కేటాయించాలని చెప్పేసి డివైఎఫ్ఐ భావిస్తున్నాం. ఎందుకంటే ఆ ప్రాజెక్టు కట్టారు తప్ప దానికి రైతులకు ఎటువంటి ఉపయోగం లేదు. అది ఇప్పటికీ సాగు భూములు ఉన్నప్పటికీ సాగు భూములకు కనీసం 1 హెక్టార్ నీళ్లు కూడా అందించిన పరిస్థితి జిల్లాలో కనబడుతూ ఉన్నది. అందుకని చెప్పేసి దాన్ని ఆ సాగునీరు తాగునీరు కోసం అని చెప్పేసి ప్రాజెక్టును ఉపయోగించాలి. దానికి ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని చెప్పేసి డివైఎఫ్ఐగా కోరుతా ఉన్నాం. గత ప్రభుత్వ హయాంలో హడావిడి చేసిన అధికారులు ఆ తర్వాత పట్టించుకోకపోవడంతో ప్రాజెక్టు పరిస్థితి ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. ప్రాజెక్టు పూర్తి నిల్వ సామర్థ్యం 10 టీఎంసీలుంటే ఆయకట్ట మరమ్మతుల దృష్ట్యా 10 టీఎంసీలతోనే కొనసాగిస్తున్నారు. 750 కోట్ల 45 వేల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించే లక్ష్యంతో కొమరం భీం ప్రాజెక్టును నిర్మించారు అధికారులు. అయితే నిర్మాణం పూర్తయ్యాక ఆయకట్టుకు నీళ్లు అందడం లేదు. దీనికి తోడు బలహీనంగా మారిన ఆనకట్ట అక్కడి ప్రాంత ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. ఏదైనా ప్రమాదం ముంచుకొస్తే తమ పరిస్థితి ఏంటని పరివాహక గ్రామాల ప్రజలు అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి అధికారులు ప్రాజెక్టుకు మరమ్మతులు చేయాలని రైతులు వేడుకుంటున్నారు. జిల్లా కేంద్రానికి కూతవేడు దూరంలో ఉన్నటువంటి కొమరం భీం అడా ప్రాజెక్టు నిర్మాణం చేసి దాదాపుగా 10 సంవత్సరాల పైగా అవుతున్నప్పటికీ దాదాపుగా 40,000 ఎకరాలకు నీరు అందించిన ప్రాజెక్టు ఈరోజు 1 ఎకరానికి కూడా నీరు ఇయ్యేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇంకా కూడా పూర్తి స్థాయిలో కాలువలు కూడా పూర్తి కానటువంటి పరిస్థితి ఉంది. గత 3 సంవత్సరాల క్రితం కురిసినటువంటి భారీ వర్షాలకు అక్కడి ఆయకట్ట కూడా దెబ్బతినడం జరిగింది. కానీ ఇక్కడి ఇరిగేషన్ అధికారులు ఆ ఆయకట్టకి పాలిథీన్ కవర్ చేస్తున్నారు తప్ప 3 సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటి వరకు ఇక్కడ ఇరిగేషన్ అధికారులు దానికి మరమ్మతులు చేసినటువంటి దాఖలాలు లేవు. 10 టీఎంసీలు నీటి నిల్వ మెయింటైన్ చేయాల్సిన అధికారులు ఆయకట్ట ఎక్కడ దెబ్బతింటుందో అనే 3 నుండి 4 టీఎంసీల నీటిని నిల్వ ఉంచడం జరిగింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి కార్యదర్శి స్మితా సబర్వాల్ వచ్చి ఆయకట్టలు పూడికతీత తీయాలని సంబంధిత ఇరిగేషన్ అధికారులకు ఆదేశాలు ఇచ్చినప్పటికీ నేటి వరకు కూడా ఆ కాలువ పూడికతీత అట్లనే ఉండి పిచ్చి మొక్కలు పెరిగి స్థైర్య విహారం చేస్తున్నాయి.